హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి ఇంకా కిచెన్లోకి టీ పెడదామని వచ్చాను. ఇంకా వాటర్ అయితే పడుతున్నాను. కొంచెం అయితే వాటర్ తీసుకొని ఇంకా పాలైతే యాడ్ చేసి అల్లం టీ అయితే పెడదామని. ఇంకా ఇద్దరమే కదా, కొంచెం వాటర్ తీసుకొని ఇంకా మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. ఈరోజు వంటలు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా శ్రీవారికి ఆ ప్లేటును ఆ స్పూను అక్కడ పెడతాను. ఇంకా ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను. అన్ని పాలు పోసేయండి, ఎందుకంటే ఇద్దరమే కదా. ఇంకా ఈ విధంగా పొంగల్ చేయటం కోసం ఇది కాగబెడుతున్నాను. టీ తాగేసాము, అంతా అయిపోయాక మళ్ళీ స్వీట్ చేద్దామని. ఇంకా ఇదిగోండి బియ్యం కూడా ఉదయం టీ పెట్టేటప్పుడే కడిగి పెట్టేశాను, కొంచెం నానితే బాగుంటుంది కదా అని. ఈరోజు వచ్చేసి ఇదిగోండి యాలకులు వేసి పెట్టేస్తున్నాను, అల్లం అనుకున్నాను. ఇంకా పూజ చేద్దామని ఇదిగోండి ఇది ఒక కలర్ వచ్చేసి ఒక పువ్వు వచ్చింది. ఇంకా సరే పూజ చేసుకుందాము అని పూలు రెడీ చేసుకున్నాను. పూజ అయిపోయాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పాలు యాడ్ చేస్తున్నాను. ఇందాక కాగబెట్టాను కదా, ఆ పాలైతే అన్నం ఉడికింటుంది. ఇంకా దాంట్లో యాడ్ చేశాను. బెల్లం అయితే ఒకసారి ఈ విధంగా దంచి ఉంచేసుకుంటాను. ఇంకా అలా ఉంచిన దాన్ని పొంగల్లో అయితే వేస్తున్నాను. ఏంటో మీకు అర్థం కాదని దగ్గరికి చూపిస్తున్నాను. యాలకులు కూడా ఇంకా పొంగల్ కోసమని ఇందాక చూపించాను కదా, ఇంకా అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి పొంగల్ రెడీ అయిపోయింది. జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించి, ఇంకా ఈరోజు ఇది సాటర్డే కాబట్టి అసలంటూ దీంట్లో తీసి నైవేద్యానికి వేరే దాంట్లో తీస్తాను. మీకు చూపించటం కోసం ఇందులోకి తీసాను. అత్తయ్య గారికి కూడా పొంగల్ అనేది పంపించాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్లోకి కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయి. ఇంకా చట్నీ చేద్దామని. ఇంకా చట్నీ కూడా అయిపోయింది. ఇదిగోండి ఇంకా పోపు వేయకుండా తినరు కదా, చిన్న జారు ఏదో వేసాను, అందుకని చట్నీ వచ్చేసి పెద్ద జారులో వేసాను. ఇదిగోండి పోపు వేసి ఇది కూడా టేబుల్ మీదకి పెట్టేస్తాను. దోసకాయ టొమాటో చేయమన్నారని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా దోసకాయ కట్ చేసుకుని మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఈరోజు వచ్చేసి దోసకాయ ఎప్పుడు కుక్కర్లో చేస్తాను, ఇంకా విడిగా చేసేస్తున్నాను. కాకపోతే బాగా గట్టిగా ఉన్నాయేమో, అంత కుక్కర్లో ఒక 2 విజిల్స్ వస్తే బాగుంటుంది కర్రీ అనేది. ఇంకా సరే దోసకాయ అయితే చెక్కు తీస్తున్నాను. ఉల్లిపాయ వేగేలోపు ఈ పని చేసేసుకుందామని. టొమాటో వచ్చేసి ప్యూరీ వేస్తాను. ముక్కలు అనేది తక్కువ, ఎందుకంటే అవి వచ్చినాయి టొమాటో అని ఈ గోలంతా ఎందుకు అని ఎప్పుడు ఉప్మాలో కూడా టొమాటో ప్యూరీయే వేసేస్తాను. ఇంకా దోసకాయ కూడా గింజలు లేకుండా తీసేసి అది కూడా యాడ్ చేస్తాను. ఇంకా టొమాటో ప్యూరీ వేస్తాను, ఇంకా వేయలేదు. ఇంకా పసుపు, కారం యాడ్ చేసేసి ఇంకా ఇందులో ఈ వంట అవుతుండేలోపు దాహం అనేది బాగా ఎండలుగా ఉన్నాయి కదా, మధ్య మధ్యలో వాటర్ అనేది తాగుతూ ఉండండి. మనకి చెమట రూపంలో వెళ్ళిపోతున్న వాటర్ అనేది అయితే తాగుతూ వంట చేస్తున్నా. టొమాటో ప్యూరీ వేసాను, అలాగే పుచ్చకాయ కూడా జ్యూస్ అనేది వేసి సబ్జా వాటర్లో వేసాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశలు. ఈరోజు వచ్చేసి కూర ముందుగా అవుతూ మళ్ళీ మధ్యలో ఇక్కడ దోశలు వేస్తూ చట్నీ అయింది కదా, ఇంకా టైము దేనికి అయిపోతుందో చూసుకొని ఇంకా ఒక్కొక్కటి దించుతూ ఏది ముందో అనేది చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు స్టవ్ ఖాళీ ఉంటే ఏదో ఒకటి పొంగల్ అయిపోయింది, దోసకాయ టొమాటో
చట్నీ, మళ్ళీ దోశలు, ఇంకా అలసందలు అవేమీ వేయటం లేదు. తింటే కీరా తింటున్నాం, లేదంటే పుచ్చకాయ, ఇంకా లేదంటే ఉట్టి సబ్జా కూడా తాగేస్తున్నాం ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందుగా. టీ అయింది టిఫిన్కి మధ్యలో. ఇంకా మా చిన్న పాప ఉంటే దోశలు వేసేది, ఇంకా నేను వేస్తున్నాను. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది కదా. ఇంకా ఇదిగోండి శ్రీవారికి వచ్చేసి చట్నీ, దోశలు రెడీ చట్నీ వేస్తున్నాను. ఎప్పుడైనా సరే పైన పెట్టేటప్పుడు మంచి దోశ వేయాలి, కళ్ళకి ఎఫెక్టివ్గా అన్నారు. అందుకని ఇంకా రెండు మంచివేలండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నిద్రపోయి లేచాక ఇంకా బట్టలు అయితే మడత పెడుతూ ఉన్నాను. అంతే కదా వర్క్ అనేది, ఏదో ఒకటి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్, ఎందుకంటే మనం ఏం వర్క్ చేస్తాము ఏంటి అనేదే కదా బ్లాగ్స్లో ఉండేది. ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. పని అయితే ఈజీగా అయ్యేలాగా చూస్తాను నేను. బ్లాగ్స్ అవి ఎట్లా ఉంటున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ మనవడు ఉంటే ఈ పాటికి ఆ బట్టలు మడతేసినవి అన్నీ లాగుతూ ఉండేవాడు. వస్తారు త్వరలో. బెడ్షీట్స్ మాత్రం 3 డేస్కి మార్చేస్తూ ఉంటాను. అసలే ఎండలు ప్లస్ చెమట అలా ఉన్నా కాకపోయినా ఎంత ఏసీ అయినా సరే 3 డేస్కి ఇలా మారుస్తూ ఉంటాను. సబ్జా అయితే వేశాను, అలాగే పుచ్చకాయ జ్యూస్ అనేది ముక్కలు చూపించాను కదా. ఇంకా వడగడతాం అదంతా మీకు బోర్గా ఉంటుందని ఒకసారి జ్యూస్లో సబ్జా పుచ్చకాయలో కలిపేసి ఇంకా శ్రీవారు నేను తాగేస్తాము. ఇదైతే శ్రీవారికి ఇచ్చి వస్తాను. ఇంకా అలాగే ఈరోజు ధూపం అయితే వేశాను. గురువారం, శుక్రవారం, శనివారం అయితే వేస్తూ ఉంటాను. ధూపం అనేది మంచిది కదా, నెగిటివ్ అనేది పోతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.